సౌందర్య ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక సౌందర్య. ఆమె డెత్ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. సౌందర్య చనిపోతుంది అని ఆమెకు ముందే తెలుసని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ప్రజెంట్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కోట్లాది మంది అభిమానులు ఆమె ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇండియన్ సినీ హిస్టరీలో సావిత్రి తర్వాత ఆ స్థాయి ఘనకీర్తిని అందుకున్న నటి సౌందర్య. ఆమె ఫోటో ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడం ఆమెను ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉంచుతూ ఉంటాయి సోషల్ మీడియా వెబ్సైట్స్. ఆమె పేరును ఎక్కువగా స్మరించుకుంటూ ఉండడం ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్కి నిదర్శనం. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య అంటే స్టార్ హీరోలు కూడా ఓ ప్రత్యేకమైన అభిమానంతో లేకుండా పద్ధతిగానే ఎంటర్టైన్ చేసే హీరోయిన్ అంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో ప్రజెంట్ సౌందర్యకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సౌందర్య మరణించే వారం రోజుల ముందే వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పిన మాటలు వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించడం. ఎప్పుడు చాలా సరదాగా అల్లరిగా ఉండే సౌందర్య డల్గా మూడీగా కూర్చొని ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తన సంపాదించిన ఆస్తిని సగం మీరు సగం భర్త తీసుకోండి అంటూ చెప్పిందంట. కానీ ఆమె చనిపోయిన తర్వాత భర్త పూర్తి ఆస్తి కొట్టేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే సౌందర్య భర్తే ఆమె మరణానికి కారణమని కూడా షికారులు చేశాయి. అంతేకాదు సౌందర్య అసలు ఎందుకు అలా మాట్లాడింది అనే విషయం అప్పట్లో వాళ్ళకి అర్థం కాలేదట. తీరా జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత కుమిలి ఏడ్చారు సౌందర్య పేరెంట్స్. ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త నెట్టింట బాగా వైరల్గా మారింది.